చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి. చిరంజీవి చిన్న కూతురు మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పట్లో వీళ్ళిద్దరూ హైదరాబాద్ ఆర్య సమాజ్లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. 2012లో తనను వేధిస్తున్నారంటూ శ్రీజ శిరీష్ భరద్వాజ్ పై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2014లో శ్రీజ శిరీష్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. ఆ తర్వాత వీళ్ళిద్దరూ మరో వివాహం చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యారు. అప్పట్లో వీరి ప్రేమ, పెళ్లి, విడాకులు చిరంజీవి నటించిన ఓ సూపర్ హిట్ సినిమాను గుర్తుకు తెచ్చాయని అప్పట్లో కొందరు చెవులు కొరుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీజ మొదటి భర్త లంగ్స్ కారణంగా అనారోగ్యం దెబ్బతిని మృతి చెందడం తీవ్ర విషాదకరం. అప్పట్లో శ్రీజ శిరీష్ భరద్వాజ్ పెళ్లికి అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే సపోర్ట్ కూడా ఉందని అందరూ చెప్పుకున్నారు. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే జీవించలేడు. అప్పట్లో శ్రీజ శిరీష్ భరద్వాజ్ పెళ్లి వార్తను ఓ వార్తా ఛానల్ రోజంతా అదే బ్రేకింగ్ నడిపి సంచలనం రేపింది. ఆ తర్వాత చిరంజీవి అల్లుడుగా అప్పట్లో శిరీష్ భరద్వాజ్కు మంచి ఫేమ్ వచ్చింది. అంతేకాదు ఆ తర్వాత ఈయన ప్రముఖ రాజకీయ పార్టీలో చేరి ఏదో హడావిడి చేశారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఏమైందో ఏమో సడన్గా ఆయన కనుమరుగయ్యాడు. శ్రీజతో విడాకుల తర్వాత శిరీష్ భరద్వాజ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అటు శ్రీజ కళ్యాణ్ దేవ్ను రెండో వివాహం చేసుకుంది. ఇక శ్రీజ శిరీష్ భరద్వాజ్ దంపతులకు ఓ కూతురు కూడా ఉంది. ప్రస్తుతం శ్రీజ దగ్గర ఉంటుంది. మరోవైపు కళ్యాణ్ దేవ్తో శ్రీజ మరో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం శ్రీజ హ్యాపీ లైఫ్ను లీడ్ చేస్తుంది. ఇక శ్రీజ రెండో భర్త ఆ మధ్య కొన్ని సినిమాల్లో హీరోగా చేసిన పెద్దగా ప్రయోజనం దక్కలేదని చెప్పాలి. ఇక శిరీష్ భరద్వాజ్ విషయానికి వస్తే ఇతనికో సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నట్టు సమాచారం. ఆ వ్యవహారాలను చూసుకుంటూ ఉండేవారు. ప్రస్తుతం లంగ్స్ పాడవడంతో తీవ్ర అనారోగ్యం కారణంగా మృతి చెందడం బాధాకరం.